హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని ఈరోజు ఇంకొన్ని కొత్త ఫ్లవర్స్ వచ్చినాయి. కలర్ అయితే చాలా బాగుంటాయి. మార్కెట్లో కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. పుదీనా కొమ్మలు కొన్ని వాటర్లో వేసి ఉంచినా చాలు, నెక్స్ట్ డేకి చాలా బాగా వస్తాయి రూట్స్. ఒక చిన్న కొమ్మ గుచ్చాను, మధ్యలో చిన్న చిన్న చిగుళ్ళు వచ్చినాయి. అక్కడ మళ్ళీ మట్టేస్తూ ఉంటే ఇంత బుషీగా వచ్చేసింది. ఈ డబ్బాని ట్రేలో పెట్టాను. దొండ ప్లాంటు, పుదీనా, కొత్తిమీర అయితే ఇది బాగా హైట్ అయిపోయింది. చిన్న చిన్న కట్టలు ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసారు. మా చిన్నప్పుడైతే తాడి చెట్టు ఆకుల్ని కట్టేసేవాళ్ళు చక్కగా గ్రీన్గా. ఇప్పుడంతా ప్లాస్టిక్, ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసేసారు. ఏ ఆకుకూరకైనా సరే ఆ తాడి చెట్టు ఆకులు సన్నగా తీసి వాటితో కట్టేవాళ్ళు, చక్కగా కుచ్చుగా ఉండేవి. ఆల్రెడీ ఇట్లా చిన్న చిన్న రూట్స్తోనే ఉంటాయి. కనుపుల దగ్గర చిన్న చిన్న రూట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇవి రబ్బర్ బ్యాండ్ తీసేసి ఈ లీవ్స్ అన్నీ తీసేస్తాను. ఈ లీవ్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. పుదీనా లీవ్స్ తీసేసి కొంచెం వాటర్లో వేసి ఉంచితే చాలు ఒక నైటు. నెక్స్ట్ డేకి తెల్లటి చిన్న చిన్న రూట్స్ చాలా బాగా వస్తాయి. ఫ్రెష్గా ఉంది. ఈ పుదీనా ఎప్పటికప్పుడే పెట్టినాక కుండీలో అయినా సరే మట్టిలో అయినా సరే అప్పుడప్పుడు చివర్లు కట్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటే కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. పుదీనా ఎప్పుడైనా సరే సపరేట్గా పెట్టుకోవాలి, వేరే దానిలో సపరేట్గా పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ పుదీనా రూట్స్ బాగా వెళ్ళిపోతాయి, వేరే మొక్కల్ని ఇంకా సరిగా రానివ్వదు. ఈ రూట్సే మొత్తం వెళ్ళిపోతాయి. వేరే మొక్కలు ఇందులో ఏ మొక్కలు పెట్టినా సరిగా అవి రావు, ఇదే మొత్తం ఆక్రమించేస్తుంది. పుదీనా ఎప్పుడు చిన్నదానిలో అయినా సరే పెద్దదానిలో అయినా సరే సపరేట్ వేసుకుంటేనే నయము. అప్పుడప్పుడు కటింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుంది. లేకపోతే లీవ్స్ అన్నీ ముడతలుగా ముడుచుకుపోతూ బూజు పట్టినట్టుగా అయిపోతూ ఉంటాయి. ఎండ కూడా ఎక్కువ అక్కర్లేదు, సన్లైట్ కొంచెం ఉన్నా చాలు పుదీనా కొత్తిమీరకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన దగ్గర ఉంటే ఫ్రెష్గా కోసుకుని యూజ్ చేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్ తీసేసాను. ఈ చివర్లమ్మట అన్నీ తుంచుకున్నాను. మళ్ళీ మనం ఎక్కడ కోసామో అక్కడి నుంచి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈజీగా అలా రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నారు. ఇంతకుముందు అయితే చక్కగా తాడి చెట్టు ఆకుల్ని కట్టేసి కట్టలుగా ఎంత బాగా ఇచ్చేవాళ్ళు, చాలా ఎక్కువగా వచ్చేది అప్పట్లో. పెద్ద పెద్ద కట్టలు కూడా కట్టేవాళ్ళు. ఇప్పుడు సైజు కూడా తగ్గిపోయిందంతా. ఇప్పుడు బాగా వస్తున్నాయి మార్కెట్లో ఆకుకూరలు, రేటు కూడా ఇప్పుడు తగ్గినాయి. వర్షాలు తగ్గుతూ ఉంటే ఇంకా ఆకుకూరలు బాగా వస్తాయి కదా, రేటు తగ్గుతాయి. టమాటో మొక్కలు అయితే ఇంకా బాగా వస్తాయి అసలు ఈ సీజన్లో. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ సాటర్డే ఇంకా ఫస్ట్ కదా, నవంబర్ 1. ఇంకా నెక్స్ట్ మంత్లో ఎక్కువగా వర్షాలు ఉండవు. ఇంకా ఈ ఆకుకూరలు వేసేసుకోవచ్చు. తోటకూర జల్లేస్తాను. ఇదిగోండి ఇలా కాడలు ఆకులన్నీ తీసేసాను. ముదురు కొమ్మలు లేత కొమ్మలు అన్నీ వేసేసి చూస్తాను వాటర్లో. నెక్స్ట్ డేకి కొన్ని రూట్స్ అయితే వస్తాయి. లేతవి కూడా అవి గట్టిగా గుచ్చి తిరిగిపోతాయి, కానీ లైట్గా మట్టి లూజ్ చేసి అలా వేసేసి మట్టేస్తే చాలు. లేత కొమ్మలు కూడా చాలా బాగా వస్తాయి. ఒక్క కొమ్మతోనే ఎంత బాగా పెంచుకోవచ్చు. 4-5 వాటిల్లో వేసేసామంటే కొన్ని కొమ్మలు కొన్నిట్లో అన్నా బాగా వచ్చేస్తాయి, కొన్నిట్లో పోయినా కానీ. పుదీనా పెంచుకోవడం చాలా ఈజీ. ప్లేస్ లేకపోయినా కుండీలు లేకపోయినా వేస్ట్ డబ్బాల్లో కూడా పుదీనా వేసుకోవచ్చు. కొంచెం మట్టున్నా చాలు, వచ్చేస్తూ ఉంటాయి ఆకుకూరలు. ఆకుకూరలు ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిది. ఎందుకండి ఇలా లీవ్స్ ఇవన్నీ తీసేసుకున్నాను. పుదీనా చట్నీ చేస్తాను. చాలా బాగుంది, లేతగా ఫ్రెష్గా. ఈ కొమ్మల్ని నేను వాటర్లో పెడుతున్నాను. ఈ గాజు గిన్నెలో వాటర్ తీసుకున్నా కొన్ని. ఈ కొమ్మలు ఇలా ఇరిగిపోకుండా జస్ట్ అలా వాటర్లో వేసేస్తాను.
మొత్తం పెట్టేస్తున్నాను. ఆకుకూరలు తీయంగానే చాలా డల్గా అయిపోతాయి. కొన్ని వాటర్ జల్లి చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చేస్తాయో, తడి క్లాత్ వేసినా సరే వడిలిపోకుండా ఉంటాయి. కొంచెం ఇలా చివర్లు వాటర్లో పెట్టేసుకుని ఉంచుకున్నా కొంచెం యూజ్ చేయడానికి లేట్ అయితే నెక్స్ట్ మనం కోసేసరికి చాలా బాగుంటాయి, తాజాగా వచ్చేస్తాయి. మనం చూడటానికి కూడా గ్రీన్గా ఇలా వాటర్ పోసి ఉంచిన చిన్న చిన్న కొత్త కొత్త చిగుర్లు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డేకి ఇంకా చక్కగా రూట్స్ అనేవి చాలా బాగా స్టార్ట్ అవుతాయి. దొండ మొక్క నేను కొమ్మలే పెట్టాను, లేత కొమ్మలు, వాటికి దుంపలు కూడా వచ్చేసినాయి. ఇందులో దుంప ఉంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా చిగురు వచ్చిందో ఈ వర్షం వాటర్ పడంగానే. మార్కెట్లో బనానాస్ తీసుకున్నాను. ఇందులో విటమిన్స్ చాలా ఉంటాయి, పొటాషియం అన్నీ. మొక్కలకు కూడా చాలా మంచిది ఇవి. ఈ తొక్కులు వేస్ట్గా పడేయను, కిచెన్ వేస్ట్లో వేస్తాను, కట్ చేసేస్తాను, లేకపోతే మొత్తం డైరెక్ట్గా వేసేస్తాను. కంపోస్ట్ బాగా అయిపోతాయి. డైలీ ఒక బనానా తింటే చాలా మంచిది.